ఒక సినిమా కాదు, సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీసును 5 సినిమాలు షేక్ చేశాయి. రామ్ చరణ్ వర్సెస్ విజయ్, విజయ్ వర్సెస్ సూర్య. 2026 బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు? 2026లో ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోను అత్యధిక వసూలు సాధించిన సినిమాలేంటో తెలుసా? ఒకవైపు రామ్ చరణ్, మరోవైపు విజయ్, సూర్య, చిరంజీవి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు. కానీ వీళ్ళలో బాక్స్ ఆఫీస్ నెంబర్ 1 ఎవరు? అసలు ఎవరు దాటారు? చివరి వరకు చూస్తే టాప్ ప్లేస్లో ఉన్న సినిమా ఏంటో తెలుస్తుంది. ముందుగా 5వ స్థానం నుంచి స్టార్ట్ చేద్దాం. మోహన్ లాల్ నటించిన క్రేజీ మూవీ దృశ్యం 3 కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపించింది. మోహన్ లాల్కి ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాకు సుమారుగా 235 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినట్టుగా రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నుండి అసలు పోటీ మొదలవుతుంది. నెంబర్ 4 మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సుమారుగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినట్టుగా రిపోర్టులు ఉన్నాయి. అంటే 300 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ గ్రాసర్స్ లిస్టులో కూడా నిలిచింది. కానీ చిరంజీవిని దాటి ముందుకు వెళ్ళిన మరో స్టార్ హీరో ఉన్నాడు. సూర్య హీరోగా వచ్చిన కర్పు సినిమా తమిళ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సుమారుగా 310 కోట్ల నుండి 340 కోట్ల మధ్య గ్రాస్ సాధించినట్లు వివిధ రిపోర్టర్లు పేర్కొంటున్నారు. అంటే సూర్య కెరీర్లోనే ఇది ఒక భారీ బాక్సాఫీస్ రికార్డుగా నిలిచింది. కానీ ఇంకా 2 సినిమాలు ఈ రికార్డును కూడా దాటేశాయి. నెంబర్ 2 జననాయగన్. ఇప్పుడు విజయ్ అభిమానులకు సంబంధించిన విషయం. జననాయగన్ ఈ లిస్టులో 2వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన రిపోర్టెడ్ కలెక్షన్స్ సుమారుగా 317 నుండి 318 కోట్ల వరకు వచ్చినట్టు పేర్కొంటున్నారు. విజయ్కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్తో ఈ సినిమా బాక్సాఫీస్పై భారీ ప్రభావం చూపించింది. అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న సినిమా మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. నెంబర్ 1 పెద్ది. అవును, రామ్ చరణ్ నటించిన పెద్ది. ఈ సినిమా ప్రస్తుతం 2026లో సౌత్ ఇండియన్ బాక్సాఫీస్లో టాప్ గ్రాసర్గా నిలిచినట్టు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. తాజా రిపోర్టుల్లో పెద్ది 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి జననాయగన్ కర్పును దాటేసినట్లు కూడా పేర్కొంటున్నారు. మరో రిపోర్టుల్లో అయితే పెద్ది వరల్డ్ వైడ్గా 500 కోట్లకు చేరినట్టుగా పేర్కొంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిపోర్ట్స్ ప్రకారం పెద్ది టాప్లో ఉంది. రామ్ చరణ్ వర్సెస్ సూర్య, రామ్ చరణ్ వర్సెస్ విజయ్. చివరికి బాక్సాఫీసులో రామ్ చరణ్ పైచేయి సాధించాడా? అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, పలు రిపోర్టుల ద్వారా వచ్చినవి మాత్రమే ఈ బాక్సాఫీస్ కలెక్షన్స్. కానీ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2026లో సౌత్ బాక్సాఫీస్పై మెగా హీరో రామ్ చరణ్ హవా కొనసాగుతుందా, లేక రాబోయే సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేస్తాయా? మీ ఫేవరెట్ మూవీ ఏది? పెద్ది, జననాయగన్, కర్పు, మనశంకర్ వరప్రసాద్ గారు, లేక దృశ్యం 3? మీ ఫేవరెట్ మూవీ పేరు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్, సినిమా రివ్యూస్, పబ్లిక్ టాక్, ట్రెండింగ్ మూవీ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.